ఇండియా తన ఆమ్కా ఏది అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా అని ఒక 5th జనరేషన్ ఫైటర్ యొక్క డిజైన్ ఇక్కడే చేసి ఇండియాలోనే అది ప్రొడ్యూస్ చేయాలని ఒక కృత నిశ్చయంతో అది హాల్ ఏది బెంగళూరులో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్గా కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ జరుగుతుంది. దానికి 15,000 కోట్ల బడ్జెట్ కూడా ఇచ్చారు మొదటి దశలో. కానీ ఇప్పుడు ఆమ్కా అక్కడ అంతా జరుగుతున్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే హాల్ నుంచి ఈ ఆమ్కా ప్రాజెక్టుని తొలగించడం. ఎందుకు అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఏంటంటే కొన్ని ప్రైవేటు సంస్థలకి ఇచ్చే అవకాశం ఉంది. అదేంటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అని ఒక ప్రైవేట్ కంపెనీ కానీ, లేదా భారత్ ఫోర్జ్ అని ఇంకొక ప్రైవేట్ కంపెనీ కానీ, లేదా వేరే కన్సార్టియం వేరే సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఒక 7-8 కలిసి అందులో అదానీ డిఫెన్స్ అని రీసెంట్గా ఉన్నది ఇవన్నీ కలిసి ఇంకొక దానికి కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఆమ్కా ప్రాజెక్ట్ ఇవ్వడం అనమాట. ఇప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి డిఫెన్స్ ప్రాజెక్ట్ మేజర్ ఇప్పుడు ప్రచండ అని లైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఒక హెలికాప్టర్ ప్రాజెక్ట్ అని, లేకపోతే వేరే దేశాలతో మనం సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న సుఖోయ్ 30 MKI ఫైటర్స్ కానీ, ఈ రఫేల్స్ కానీ, లేకపోతే అంతకుముందున్న మిగ్ 21, 22, 25, 27, 29 ఇవన్నీ కూడా రష్యాతో అక్కడ కలిసి హాలే ప్రొడ్యూస్ చేసి